అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. వృశ్చిక రాశి వారికి జూన్ 14, 15, 16, 17వ తేదీలలో జరగబోయేది ఇదే. ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినడానికైతే ప్రయత్నించండి. మీరు గమనించినట్లయితే ఇటీవల కాలంలో చాలా విషయాలపైన మీరు మౌనంగా మారిపోయారు. ముందులా ప్రతి విషయానికి కూడా ఎక్కువగా స్పందించటం లేదు. ఎవరేమనుకుంటే మాకేంటి అని మీరు నెమ్మదిగా ఉంటున్నారు. ఇదైతే మీరు చేసే నిర్లక్ష్యం కాదు, ఇది మీలో వచ్చినటువంటి పరిపక్వత. ముందు చిన్న చిన్న విషయాలలో కూడా మీ మనసు చాలా బాధపడేటటువంటి స్వభావం ఉండేది. ఇప్పుడు ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. అంటే ఎవరైనా ఏదైనా అంటే చాలు వెంటనే దాని గురించి ఆలోచిస్తూ ఉండటం, దాని గురించి బాధపడుతూ ఉండటం, ఒత్తిడికి గురవుతూ ఉండటం, అలాంటివన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. అయితే మీలో ఉన్నటువంటి బాధ ఇప్పుడు అది బయటకు రావటం లేదు. మీ మనస్సు బలపడుతున్నటువంటి సమయం అన్నమాట. అది ఒక సంకేతమనే చెప్పుకోవాలి. భగవంతుడు మీకు ఒక పెద్ద మార్పు అనేది ఇవ్వబోతున్నాడు. ముందు మిమ్మల్ని మానసికంగా స్థిరంగా మారుస్తాడు భగవంతుడు. ఎందుకంటే మీరు పొందేటటువంటి అదృష్టాన్ని మొయ్యటానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి కదా. కాబట్టి ఒక ముఖ్యమైనటువంటి మార్పు ఏమిటంటే మీరికపైన ఎవరికి కూడా మీ బాధలు చెప్పాలి అని మీరు కూడా అనుకోవటం లేదు. ముందుగా ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారు అనేటటువంటి ఆశనే మీకు ఉండేదనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఆశ కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఇది కూడా నిరాశ కాదండి, మీ యొక్క ఆత్మకు భగవంతుడు ఇచ్చేటటువంటి గొప్ప ధైర్యంగా భావించండి. ఈ రాశి వారి కష్టాల ముగింపు దగ్గరకు వచ్చేసరికి పాత మనుషులపైన ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. అంటే పాత సంబంధాలపైన ఆకర్షణ తగ్గుతుందనే చెప్పుకోవాలి. కొంతమంది ఎందుకో మీకు దూరంగా అనిపించినట్లుగా అనిపిస్తుంది. ఇది సహజమే, ఎందుకంటే మీరు కొత్త దశలోకి అడుగు పెడుతున్నారు కదా. కాబట్టి పాత విషయాలు, పాత బంధాలు, అలాగే పాత అంటే ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో అవన్నీ కూడా మీకు గుర్తుకు రావు. బయట వాళ్ళు మీరు మారిపోయినట్లుగా అనిపిస్తారు, కానీ నిజానికి మీ యొక్క నిజస్వరూపాన్ని, మీ నిజస్వరూపంతోనే మీరెప్పుడూ కూడా ఉంటున్నారు. కష్టాల ముగింపుకు ముందు వచ్చినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి దశగా చెప్పుకోవచ్చు. ఆ భగవంతుడి అనుగ్రహం అనేది మీపైన ప్రత్యక్షంగా కనిపించబోతుంది. ఇది పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం. పరమేశ్వరుడు ఒక రక్షణ కవచంలో ఉండబోతున్నాడు. కాబట్టి మీలో ఉన్నటువంటి ధైర్యాన్ని ఆయన బయటకు తీసుకుని రావడానికి అనేక రకాల సందర్భాలు మీకు తారసపడ్డాయి. అయితే ఒక మంచి బంధాన్ని కూడా మీరు కలపబోతున్నారు. చాలా కాలం మీరు మౌనంగా బాధను భరించారు. ఇతరులకు నష్టం చేయకుండా మీ బాధను మీలోనే దాచుకున్నారు. ఈ లక్షణమే భగవంతుడికి మీ వైపు మిమ్మల్ని, మీ మనసును ఆకర్షించేలా చేసింది. ఇప్పుడు మీ జీవితంలో ఆ పరమేశ్వరుడు ప్రభావం స్పష్టంగా పనిచేయటం మొదలవుతుంది. మీరు గమనిస్తే ఇటీవల రోజుల్లో మీరు ఎక్కువగా శివ అనే పేరు మీరు ఎక్కువగా వినిపిస్తూనే ఉండటం, శివాలయాలు ఎదురవటం, ఎక్కడో ఒక చోట పరమేశ్వరుడు గురించి మాట్లాడుకోవటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూనే వచ్చాయి. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. మీ పైన ఆయన దయపడింది అనే చెప్పుకోవటానికి ఒక సంకేతంగా భావించవచ్చు. ఆయన దయ, ఆయన కృప ఎప్పుడూ కూడా ఒక్కసారిగా ఒక అద్భుతంలా వస్తూనే ఉంటాయి. కాబట్టి మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ శక్తులన్నీ కూడా భగవంతుడు తొలగించబోతున్నాడు. మీకు హాని కలిగించేటటువంటి దశ నుంచి మిమ్మల్ని బయటపడేలా చేయబోతున్నాడు. అయితే ఇలా చేస్తున్నప్పుడు మీకు ఒక అసహనం అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాత మాత్రం తప్పకుండా శాంతిని ఇస్తాడు ఆ భగవంతుడు. ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో ఒక్కసారిగా మీరు పైకి లేచారంటే మరలా మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరమే ఉండదు. ఆయన ఇచ్చేటటువంటి ఐశ్వర్యం గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇచ్చేటటువంటి ఐశ్వర్యం అనేది చాలా ఎక్కువగా, అంటే మనకిచ్చినప్పుడు మనం దాన్ని జాగ్రత్తగా చేసుకోవాలి. పరమేశ్వరుడు ఐశ్వర్య ప్రదాత. అలాగే మీకు ఎక్కువగా నంది, తెలుపు, అలాగే గంట, ఇవన్నీ కూడా కలలో కనిపిస్తూ ఉంటాయి. అది కూడా భగవంతుడి సంకేతమే. అలాగే మరొక సంకేతం ఏమిటంటే ఇన్ని రోజుల నుంచి ఆగిపోయినటువంటి పనులు ఇప్పుడు కొత్తగా కదలటం మీకు కనిపిస్తుంది. పెద్ద దారిని ఆ భగవంతుడు మీకు తప్పకుండా చూపిస్తాడు. ఇది అదృష్టం కాదండి, దైవానుగ్రహం. అలాగే మీరు
కోరిన చోట నుంచి మీకు సహాయం రావటం, ఎవరో ఒకరు ముందుకొచ్చి మీ కష్టాలను తెలుసుకొని వారంతటికి వారే సహాయం చేస్తాను అని చెప్పటం, సమయానికి మీ చేతికి డబ్బు అందటం. ఈ సమయంలో ఆ సహాయాన్ని మీరెట్టి పరిస్థితుల్లో తిరస్కరించవద్దు. ఈ సంకేతాలు కనుక మీకు కనిపిస్తే మిగతా సంకేతాలు కూడా త్వరలో మీకు తప్పకుండా ప్రత్యక్షమవుతాయనే చెప్పుకోవాలి. అంతేకాదు కష్టాల ముగింపు అనేది తప్పకుండా ఉందనే చెప్పుకోవాలి. ఇక ఎస్ అనే అక్షరంతో ఉన్నవారు మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నారు, అలాగే వారి జీవితంలో వారి యొక్క ప్రభావం అనేది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు మీ జాతకంలో కీలకమైనటువంటి పాత్ర అనేది ఎస్ అనే పేరుతో ఉన్న అక్షరం వారు ఎలా పోషించబోతున్నారు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ ఎస్ అనే అక్షరం ద్వారా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ జీవితంలో ఒక నిర్ణయం అనేది తీసుకునేటటువంటి వ్యక్తి అని అనుకోవచ్చు. ఈ నిర్ణయం అనేది మొదట మీకు కొంత భయంగా అనిపిస్తుంది, కానీ అది మీ భవిష్యత్తుకు మలుపును తీసుకొని రాబోతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవాలి. మీ రాశివారు ఈ దశలో మీరు వెనకడుగు వేయవద్దు. ఎందుకంటే ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం. ఈ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు మొదట మీకు సందేహం కలిగించే వ్యక్తులుగా ప్రవర్తిస్తారు. కాలక్రమేణా మీకు ఒక స్థిరత్వాన్ని, మీకు ఒక గుర్తింపును తీసుకొని రావటానికి, మీ మంచి స్థానాన్ని నిలబెట్టడానికి తీసుకొచ్చేటటువంటి వ్యక్తులుగా మీకు తప్పకుండా తారసపడతారు. మీరు అర్థం చేసుకుంటారు. అలాగే కొన్ని విషయాలను కూడా జాగ్రత్తగా గమనిస్తే మీరెక్కువగా కష్టాలు ముగిసినటువంటి సమయంలో ఉన్నప్పుడు మీకు ఒక సంకేతం కూడా ఆ భగవంతుడు ఇస్తాడు. అలాగే ఇది ఒక ఊహ కాదు, ఇది అనుభవంలోకి రాబోతున్నటువంటి సత్యం. ఇక మీ ఇంటి తలుపు తట్టేటటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి వెనుక ఒక దైవ ఉద్దేశం దాగుందని తెలుసుకోవాలి. దైవం ఎప్పుడు కూడా ఒక మనిషి రూపంలో సందేశాన్ని ఇస్తాడు, లేదంటే ఒక పక్షి రూపంలోనైనా సరే, పసిపిల్లల నవ్వుల రూపంలోనైనా సరే, ఏదో ఒక తెలియనటువంటి వ్యక్తి వలన సహాయము ఇలా ఊహించని సమయాలలో ఊహించని విధంగా మన ఇంటికి తలుపు తడతాడు. అది స్నేహితుడై ఉండవచ్చు, ఒక బంధువై ఉండవచ్చు, పూర్తిగా కొత్త వ్యక్తి కూడా అయి ఉండవచ్చు. కానీ అతను లేదంటే ఆమె వాళ్ళు తీసుకొచ్చే మాటలు, సమాచారం, ఆ ఆలోచన మీ జీవిత దశను పూర్తిగా మార్చేస్తాయి. ఆ వ్యక్తి రాకముందు మీ మనసులో ఒక రకమైనటువంటి అలజడి కూడా ఎదురవుతుంది. ఎందుకో తెలియనటువంటి అసంతృప్తి, ఆలోచనలు, గందరగోళం మీకు బాగా పెరిగిపోతుంది. ఇది ఆ వ్యక్తి యొక్క శక్తి అనే చెప్పుకోవాలి. మీ జీవితాన్ని తాకేటటువంటి ఒక సంకేతంగా భావించండి. మీరు చాలాసార్లు అవకాశాలను అనుమానంతో చూశారు, ఎందుకంటే గతంలో మోసాలు మీకు ఎదురవుతూనే ఉన్నాయి. మీరు ఎక్కువగా ఈసారి కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలకు ఎక్కువగా ఇష్టపడతారు, కానీ కొంత అనుమానంగా కొంచెం మీరు అనుమానిస్తూనే ఉంటారు. అయితే ఇది మీకు సాధారణంగా అనిపించవచ్చు. వాళ్ళ మాటలు మీ మనసులో పూర్తిగా నాటుకొని పోతాయి. కొన్ని రోజుల తర్వాత అవే మాటలు మీకు పదే పదే గుర్తుకు రావటం మొదలవుతాయి. అయితే అప్పుడు మీరు ఖచ్చితంగా ఆలోచనలో పడతారు. ఇది అదృశ్యంగా, అంటే ఏదో జరిగింది అని అన్నట్లుగా కాకుండా ఆ వ్యక్తి యొక్క మాటలు పదే పదే గుర్తుకొస్తాయి. వాళ్ళు ఇచ్చినటువంటి ఒక సలహా అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. అకస్మాత్తుగా మీకు ధైర్యం కూడా పెరిగిపోతుంది. పరమేశ్వరుడి అనుగ్రహం మీ పైన ఎక్కువగా కనిపిస్తుంది. ఇక మీరు గమనించవచ్చు, కొన్ని విషయాలలో మీ యొక్క ప్రమేయం లేకుండానే కొన్ని జరిగిపోతూనే వస్తాయి. మీరెవ్వరూ కూడా ఏంటో తెలుసుకోకుండానే కొంతమంది వ్యక్తులు మీ మాటలు నమ్మి మీకెప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే సహాయం చేయాలి అని మీ ముందుకు రావటం, ఇది కూడా భగవంతుడు ఇచ్చేటటువంటి గొప్ప వరంగానే భావించాలి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ఆ భగవంతుడు మీకు ఏదో ఒక విధంగా సహాయాన్ని చేస్తూనే వచ్చాడు. ఇక అదృష్టం అనేది మీకు లేకపోయినా సరే అదృష్టాన్ని సృష్టించి మరీ ఇస్తున్నాడు. ఇక ఇతరులకు హాని చేయటానికి కాకుండా మీ యొక్క హక్కులను మీరు కాపాడుకునేటువంటి గొప్ప వ్యక్తులన్నమాట. అంటే ధనం మీద కాకుండా మీరు చేసేటటువంటి పనుల మీద మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొంతమంది ఏదో ఒక పని చేశామా అని అన్నట్లుగా ఉంటారు. ధనం వస్తే చాలు అని అనుకుంటారు. ధనంతో పాటు పేరు, ప్రతిష్టలు, అలాగే మీరు చేసినటువంటి పనికి మంచి గుర్తింపు వస్తే చాలు అని అనుకుంటారు. ఇక నుంచి ఆర్థికపరమైనటువంటి సమస్యలు అస్సలు ఎదుర్కోరు. ఎందుకంటే మీకు ధనాదాయం అనేది మరింత ఎక్కువగా పెరగబోతుంది.
ఒక విచిత్రమైనటువంటి దశ అనేది ఈ 4 రోజుల్లో ప్రారంభమవుతుంది. పాత జ్ఞాపకాలు మరలా మరలా మీకు గుర్తుకు రావటం, మీరు మర్చిపోవాలి అని అనుకుంటున్నటువంటి సంఘటనలు, వ్యక్తులు అవన్నీ కూడా మీ మనసుకు ఒక్కసారిగా గుర్తుకు రావటం జరుగుతూనే ఉన్నాయి. మిమ్మల్ని కాస్త బాధ పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ అది పూర్తిగా ఆ బాధను బయటకు తీసేసి మీ మనసును ప్రశాంతంగా ఉంచడానికి ఆ భగవంతుడే ఒక అవకాశాలను సృష్టించి ఇవ్వబోతున్నాడు. మీ జీవితంలో ఉన్నటువంటి పాత రోజులు ముగిసేలోగా భగవంతుడు తీసుకొస్తున్నాడు. మీ బాధను మీరు అనుభవించవలసినటువంటి రోజుల నుంచి మిమ్మల్ని కొంచెం బయటపడేయటానికి ఆయనే స్వయంగా వస్తున్నాడు. కొంతమందిలో సంతోషం గడపాలి అని అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ప్రతి మనిషికి సహజంగా అనిపించే ఆలోచనలు. అయితే ఎవరైతే మీ నుంచి దూరం అవుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని మరలా మీరు కలుసుకుంటారు. ఈ 4 రోజుల్లో మీ యొక్క సంకేతాలు అంటే ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి సంకేతం కూడా ఒక మనిషి రూపంలో మీకు ఏదో ఒక రకంగా ప్రభావం అనేది ఆ భగవంతుడు చూపించబోతున్నాడు. అవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండండి. కోపాన్ని పెంచుకోవద్దు. ఇతర వ్యక్తులను తప్పు పట్టవద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో మీ యొక్క మనస్థితి అనేది రాబోయే కాలానికి సూచననిస్తుంది. భగవంతుడు మీ ఆలోచనలను గమనిస్తూనే ఉన్నాడు. అలాగే మీ ఆలోచన అనేది మీ మనసులో బలంగా ఉండబోతుంది. అది ఉద్యోగం, వ్యాపార సంబంధం, అలాగే వివాహానికి ఇటువంటివి ఏవైనా కానీ కొన్ని మార్పులనేవి జరగబోతున్నాయి. ఆ ఆలోచనలను నిర్లక్ష్యం చేయవద్దు. అది భవిష్యత్తుకు తప్పకుండా మీకు ఒక సూచన అని అర్థం చేసుకోండి. అలాగే ఏదైనా సరే మీకు ముందుకు ఒక అవకాశం వస్తే అది చిన్నదా పెద్దదా అనేది అర్థం చేసుకోకుండా వెంటనే దాన్ని వద్దని చెప్పి అనవద్దు. ఏ అవకాశమైనా సరే మీరు ఉపయోగించుకోవటానికైతే తప్పకుండా ప్రయత్నించండి. ఇక మీ జీవితంలో నెమ్మదిగా కానీ బలంగా కానీ ఒక మార్పు అనేది తప్పకుండా ఈ 4 రోజుల్లో మొదలవటం తప్పకుండా చూస్తారు. అయితే ఒకరోజు జరిగేటటువంటి అద్భుతం కాదు, ముందు ముందు రోజుల్లో ఏదైనా జరగవచ్చు. దేనికైనా కానీ కాస్త ఓర్పు, సహనం ఉండాలి. కుటుంబ బరువు బాధ్యతలు మరింత ఎక్కువగా పెరగబోతున్నాయి. అలాగే ప్రేమికులకు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులు. మీ బంధం అనేది మరింత ఎక్కువగా బలపడబోతుంది. ప్రేమికులకు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఏదైనా గతంలో గొడవలు జరిగి విడిపోయినా సరే తిరిగి మరలా మీ బంధం అనేది చక్కగా కలిసిపోయి ఇంట్లో కూడా పెద్దలకు చెప్తే మీ ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు మీరు పెళ్లి దాకా తీసుకువెళ్ళేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే దేనికైనా సరే ఓపిక ఉండాలి. అలాగే కష్టాలు పూర్తిగా పోకపోయినా సరే మిమ్మల్ని కొంగతీసేలా మాత్రం కాకుండా ఆర్థిక పరంగా కావచ్చు, లేదంటే ఏ విషయంలోనైనా సరే సానుకూలమైనటువంటి మార్పులు మీకు కనిపిస్తాయి. ఒక అవకాశం అనేది మీకు అద్భుతంగా మారబోతుంది. అది మీకు చాలా అద్భుతంగా ముందు ముందు రోజుల్లో పనికొస్తుంది. అంతేకాదు మీ జీవితంలో కనీవిని ఎరగనటువంటి ధనలాభం కూడా మీకు కలుగుతుందని చెప్పుకోవాలి. మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు మెచ్చుకుంటారు. ప్రమోషన్స్ అనేవి రావటం, ఊహకందనటువంటి విషయాలు జరగటం జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మీకు ఎక్కడైతే గుర్తింపు రాలేదు అని మీరు నిరుత్సాహపడ్డారో అక్కడే మీకు గుర్తింపు వస్తుంది. ఎవరైతే కాదనటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులు మరలా మీ దగ్గరికే వస్తారు. మీ ద్వారా సహాయాన్ని కోరుకుంటారు. అయితే ఈ 4 రోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవకాశాలు అనేవి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అన్ని దిక్కుల యొక్క ప్రయాణాలనేవి మీకు సురక్షితంగా ఉన్నాయి. కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. అలాగే మీరు చేసుకోవలసినటువంటి ఒక చిన్నపాటి పరిహారం కూడా ఉంది. అదేంటంటే ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసేటప్పుడు టీవీలో కానీ ఫోన్లో కానీ మీకు ఏదైతే ఇష్టదైవం ఉందో ఆ ఇష్టదైవానికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ నామాలు కానీ ఇంట్లో అలా పెట్టుకోవటం వలన ప్రతికూలమైనటువంటి శక్తులు బయటికి వెళ్ళిపోయే విధంగా చేస్తుంది. ఆ పరమేశ్వరుడి యొక్క ఆరాధన ముఖ్యంగా చాలా జాగ్రత్తగా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. అలాగే పరమేశ్వర ఆరాధన ఇంట్లో తప్పకుండా చేసుకోవాలి. పరమేశ్వరుడి యొక్క నామం అనేది ఉచ్చరించేలా జాగ్రత్త పడండి. ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా చూసుకోవాలి. కుటుంబంలో ఉన్నటువంటి ఒత్తిళ్లు అలాగే గొడవలు ఒకరినొకరు అర్థం చేసుకోకుండా విడిపోయినటువంటి ఏదైతే జీవిత భాగస్వామి తరపు నుంచి
గొడవలు ఇవన్నీ కూడా సమసిపోతాయి. చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకొని చాలా పీస్ఫుల్గా గడిచిపోయేటువంటి రోజులనే చెప్పుకోవాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆచితూచి ఖర్చుల విషయంలో వ్యవహరించాలనే చెప్పుకోవాలి. ఇక కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలి అని అనుకుంటే ఈ 4 రోజులు ఎప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు. ఈ 4 రోజుల్లో తప్పనిసరిగా సూర్యారాధన చేసుకోండి. ఇక ఇంట్లో దీపారాధన అస్సలు మర్చిపోవద్దు. ఈ 4 రోజులు ఎప్పుడైనా కానీ మీరు కనీసం ఎవరికైనా పేదవాళ్ళు కనిపిస్తే వాళ్ళకి ఏదో ఒక విధంగా సహాయం చేయండి. తమలపాకు చెట్టును చక్కగా ఇంట్లో తమలపాకుల చెట్టును పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఒక శుక్రవారం పులి మీద దుర్గాదేవి ఉన్నటువంటి అమ్మవారి యొక్క దర్శనం అనేది మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇక ఈ రాశి వారు ముఖ్యంగా అమావాస్య రోజున మీకు వీలుంటే కాళహస్తి వెళ్ళి చక్కగా రాహుకేతువుల యొక్క పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంట్లో చేపల తొట్టి ఒకటి ఉంటే చాలా మంచిది. కాబట్టి చేపల తొట్టి ఉంటే ఇంట్లో చక్కగా పెట్టుకోండి. ఎరుపు రంగు మీరు అస్సలు వాడవద్దు. అలాగే నలుపు రంగు కూడా వాడవద్దు. ఇక శనివారం రోజున నవగ్రహాలకు అభిషేకం, శనిదేవుడికి తైలాభిషేకం చేసుకోవాలి. ఈ విధంగా చేసి చూడండి. 3 వారాలైతే ఖచ్చితంగా చేయండి. ఆదివారం కానీ మంగళవారం కానీ గ్రామ దేవతలకు 32 నిమ్మకాయలతో ఉన్నటువంటి ఒక మాలను దండగా వేసి అమ్మవారికి అంటే ఏ గ్రామ దేవతకైనా పర్వాలేదు 3 వారాల పాటు ఏదైనా ఆదివారం కానీ మంగళవారం కానీ సమర్పించండి. ఈ విధమైన పరిహారాలు తప్పకుండా చేసుకోండి. ఇవి చేస్తే మీ జీవితం బాగుపడుతుందా అనే విధంగా కాకుండా ఇవి చేస్తే మా జీవితంలో ఏదైనా మార్పు వస్తుంది, మంచి జరుగుతుంది అనే నమ్మకంతో చేయండి. ఆ భగవంతుడిపైనే భారం వేయండి. ఈ విధంగా చేసి చూడండి. మీ నమ్మకమే మీ బలం అవుతుంది. ఈ విధి విధానాలు పనులు చేసుకుంటూ మీ జీవితాన్ని ముందు రోజుల్లో రాబోయేటువంటి రోజులను ఆనందంగా సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.